ఈ తిమ్మిర్లు, మంటలు, చురుకు, వేడిగా ఉండటము, బండబారినట్లుగా ఉండటము, సూదులు పెట్టి గుచ్చినట్లుగా ఉండటము, ఒక రకమైన స్పర్శ లేనట్లుగా ఉండటం, ఇవన్నీ కూడా న్యూరోపతి అనే ఒక జబ్బులో వచ్చే కొన్ని లక్షణాలు. అలాగే కొద్దిమందికి తలదిరగటం అనే జబ్బు ఉంటుంది. తలదిరగటం అంటే కళ్ళు తిరగటము, తలదిరగటము అంటారు. మనిషి నుంచున్న మనిషి ఏదో వెనకమానించి ఎవరో నెడితే ముందుకు పడబోయినట్లుగాను, లేదా మంచంలో పడుకుంటే ఇల్లంతా గిరగిరా కప్పంతా తిరిగిపోతున్నట్లుగాను, లేదా మనం చిన్నప్పుడు రంగులరాటంకి దిగిన తర్వాత ఇంకా కాసేపు ఆ రంగులరాటం తిరుగుతా ఉన్నట్లుగానే ఉండే లక్షణాల్లోనూ ఉండే వాళ్ళు కొద్దిమంది కనిపిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళలో చెవు లోపల ఒక రకమైన గుయ్యనే శబ్దం లాగా రావచ్చు. కొద్దిమందికి వామిటింగ్ వచ్చినట్లుగా అనిపించడం కానీ, వామిటింగ్ అవటం కానీ కూడా జరగవచ్చు. లేదా కొద్దిమందికి తలంతా కూడా పట్టేసినట్లుగా మెడనొప్పిలాగా కూడా రావచ్చు. కొద్దిమందికి చూపు సక్రమంగా కనిపించకుండా ఆ టైంకి ఎదురుగా ఉన్న ఒక మనిషి రెండు బొమ్మల్లా కనిపించడము, లేదా ఒక పక్క కనిపించకుండా ఒక పక్క కనిపించడము కూడా జరుగుతూ ఉండొచ్చు. కొద్దిమందిలో ఈ లక్షణాలతో పాటుగా రాత్రిపూట పిక్కలు పట్టేయటము, కండ పట్టేయటము, క్రాంప్స్ అంటారు, లేదా ఒక రకమైన పెరిఫరల్ వాస్కులర్ డిసీజ్ అంటారు. అలాంటి ఏదన్నా ఉన్నా సరే వాళ్ళు నడిచేటప్పుడు కొంత కాలు కండ నొప్పిగా ఉండటము, కొంత దూరం నడిచిన తర్వాత మళ్ళీ నడవలేక ఆగిపోవటము, అక్కడి నుంచి ఒక 10 నిమిషాలు కూర్చున్న తర్వాత మళ్ళీ నడవటం కూడా జరుగుతూ ఉంటుంది.